జగన్ గారికి టీటీడీ తిరుపతి దేవస్థానం రిజర్వ్ బ్యాంక్ అయిపోయింది. ఆయనకి కావాల్సినప్పుడు అంతా ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనుకున్నారు, కానీ అది భక్తుల డబ్బులు ప్రజల డబ్బులు అని ఆయనకు తెలియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. టీటీడీ దేవస్థానం అన్నది వాళ్ళకి ఒక ఏటీఎం కార్డులకు వాడుకున్నారండి. ప్రతిదీ దాని నుంచి వాడుకోవచ్చు, ఎవరు చూడరు. ఇది మా ప్రభుత్వమే, మాకేం ఇంకా తిరగలేదు అనుకున్నారు. ప్రతి చోట విపరీతమైన అవినీతి అండి. 50 కేజీల బంగారం అంటే అది ఎవరి సొమ్ము? అది భక్తులు శ్రీవారి యొక్క కోరికలు తీరిన తర్వాత మనస్ఫూర్తిగా వాళ్ళు సమర్పించేటువంటి ఆ డబ్బు కానివ్వండి, లేదంటే బంగారం కానివ్వండి, శ్రీవారికి సంబంధించిన వస్తువులు కానివ్వండి, అది చాలా పవిత్రంగా చూడాల్సిన టీటీడీ ఇలా పక్కదారి పోతున్నప్పుడు నిజంగా టీటీడీలో హయాంలో పనిచేసినటువంటి అధికారులు కూడా మీద కూడా చర్యలు తీసుకోవాలి. దీని మీద ప్రభుత్వం నిజంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలండి. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించిన విషయం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులకి సంబంధించిన విషయం. గత ప్రభుత్వంలో తిరుపతి కొండ మీద జరగని అవినీతి కానీ జరగని పాపాలు కానీ లేవండి. హద్దు పద్దు లేకుండా జగన్ గవర్నమెంటే జరిగింది. పేరెత్తడం కూడా నాకు ఇష్టం లేదు, అంత పాపాలు చేసేది. నేను ఒక ముస్లిం కూడా చెప్తున్నా, తిరుపతి కొండ మీద కల్తీ నెయ్యితో మొదలు పెడితే పరకామణికి పట్టు వస్త్రాలు, ఇంకా అజ్జిత్ సేవ టికెట్లు, శ్రీవారి బ్రహ్మోత్సవ టికెట్లు, విఐపి టికెట్, విఐపికి ఒక మనిషికి 7 టికెట్లు ఇస్తే ఆల్ గవర్నమెంట్లో ఇష్టాసారంగా టికెట్లు దర్శనాలు చేసుకోవడం, ప్రజలతో పెట్టుకుంటే 11 సీట్లు పరిమితం చేశారు. అది దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బాగా భ్రష్టు పట్టించారు. ఎందుకంటే వాళ్ళు అన్యమత నాయకులు పరిపాలించారు. క్రిస్టియన్సీ వాళ్ళు చైర్మన్ క్రిస్టియన్సీ, ముఖ్యమంత్రి క్రిస్టియన్సీ, అక్కడ ఉన్నందరూ క్రిస్టియన్సీ కాబట్టి హిందూ మత దేవాలయాల్ని ఇబ్బంది పెట్టారు. 2024లో అధికారంలోకి వచ్చిన లడ్డు, కల్తీ నెయ్యే లడ్డూది బయటపడింది. తర్వాత పరకామణి బయటపడింది. తర్వాత సాలువాలు, మా సాలువాలు కూడా ఇన్ని వేల కోట్లు అక్రమాలు జరిగాయి. రీసెంట్గా 50 కేజీల బంగారం మన విమాన వెంకటేశ్వర స్వామి దానికి పోతా వేయడానికి తీసుకున్న బంగారం కూడా మాయం చేశారంటే వీళ్ళని ఏమనాలి? మనుషులు అంటారా? ఏమంటారు వీళ్ళు?